హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. వైజాగ్ వచ్చానని చెప్పాను కదా, మా మావయ్య కొడుకు పెళ్లి కోసం అని వచ్చానని చెప్పాను కదా. వచ్చిన వెంటనే అయితే మేము మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మావయ్య వాళ్ళ ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాం అనమాట. తనే పెళ్లి కొడుకు సతీష్ అనమాట. మా మావయ్య కొడుకు అంటే మా మేనమామ కొడుకు అనమాట. మా మమ్మీ వాళ్ళ అన్నయ్య కొడుకు. రాటు వేస్తారనమాట. మాకు పెళ్లి కొడుకుని చేసే ముందు రాటు వేసి పెళ్లి పందిరి వేసిన తర్వాత మంగళ స్నానం అయితే అదే రోజు పెళ్లి కొడుకుని చేయడం కూడా వచ్చిందనమాట. తర్వాత రాటు వేసిన తర్వాత వెంటనే దాన్ని తీసుకొచ్చి పెళ్లి కొడుకుని కింద అదే మంగళ స్నానం అయితే చేపించారు. మంగళ స్నానం చేపించిన వెంటనే తీసుకెళ్ళి పైకి తీసుకెళ్ళి అయితే పెళ్లి కొడుకుని పెళ్లి కొడుకుని చేయడం అంటారు మా దాంట్లో అనమాట. ముహూర్తానికి 2 రోజుల ముందు అయితే తనకి పెళ్లి కొడుకుని చేయడం అయితే వచ్చిందనమాట. చూస్తున్నారు కదా, తనే అనమాట, వాళ్ళ చెల్లి అంటే మా మావయ్య కూతురు అనమాట. తనైతే పెళ్లి బుట్ట అయితే పెడుతుంది అనమాట. యాక్చువల్లీ మేనల్లుడు అయితే ఉంటాడనమాట తోడ పెళ్లి కొడుకు కింద. బట్ ఆ ఏజ్ వాళ్ళు ఎవరు పిల్లలు లేకపోయేసరికి మా బాబుని అయితే చెర్రిగాడిని అయితే కూర్చోబెట్టారనమాట. ఇవైతే టిఫిన్స్ కూడా అరేంజ్ చేశారు. టిఫిన్స్ అయిపోయిన తర్వాత లంచ్ కూడా అరేంజ్ చేశారు. లంచ్లో అయితే స్పెషల్స్